హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కొన్ని బైసికల్ గ్యాజెట్స్ అయితే తీసుకొచ్చాను. సో ఈ గ్యాజెట్స్ యూజ్ చేసుకుని మీ బైసికల్స్ని అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు, మంచి స్పెషల్ లుక్ అయితే తీసుకురావచ్చు. మరి ఆ గ్యాజెట్స్ ఏంటి, అవి మనకి ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు, అవి ఎలా ఉంటాయనేది కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ 200 లైక్స్. ఆ లైక్ టార్గెట్ మీరు చాలా ఈజీగా రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో స్టార్ట్ చేసేద్దామా? బైసికల్ వీల్ లైట్స్. ఫ్రెండ్స్, ఈ లైట్స్ మీ సైకిల్కి అటాచ్ చేసిన తర్వాత మీ సైకిల్ ఒక స్పెషల్ లుక్లో తయారవుతుంది. ఎందుకంటే ఈ లైట్స్ చాలా మంచి లుక్ అయితే ప్రొవైడ్ చేస్తాయి సైకిల్కి. సో మీరు AAA ఒక బ్యాటరీ ఇన్సర్ట్ చేసినట్టయితే సరిపోతుంది. సో తర్వాత క్యాప్ క్లోజ్ చేసి మీ సైకిల్ వీల్కి అయితే ఈ లైట్స్ని అయితే అటాచ్ చేయొచ్చు. అండ్ లైట్ కలర్స్ చేంజ్ చేసుకోవడానికి మీకు బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. RGB కలర్స్ అయితే ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే వన్స్ మీ సైకిల్కి ఫిట్ చేసిన తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా టైట్గా మీరు ఫిట్ చేసిన తర్వాత అవి కిందకి పడడం అనేవి ఉండదు. అలాగే ఈ లైట్ కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్, వాటర్లో తడిసినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మీరు సైకిల్ మీద రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాటర్ ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ లైట్ మీ సైకిల్కి మంచి లుక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మనకి అమెజాన్లో 390 రూపీస్కి అయితే ఈ లైట్స్ అవైలబుల్లో ఉన్నాయి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. బైసికల్ మడ్ గార్డ్. ఫ్రెండ్స్, నార్మల్గా మన బైసికల్స్కి మడ్ గార్డ్స్ అయితే ఉంటాయి. సో ఆ మడ్ గార్డ్స్ ద్వారా మన బైసికల్ కొంత ప్రొటెక్షన్ అయితే వస్తుంది. కానీ కొన్ని లేటెస్ట్ బైసికల్స్కి మడ్ గార్డ్స్ అయితే రావడం లేదు. సో వితౌట్ మడ్ గార్డ్స్ అయితే బైసికల్స్ వస్తున్నాయి. మరి అటువంటి టైంలో రైనీ సీజన్లో మన బైసికల్ యూజ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఎందుకంటే ఆ మడ్ ఏదైనా ఉన్నా కానీ వీల్స్ నుంచి మన మీదకి రావడం అటువంటి టైప్లో ఉంటుంది. సో అటువంటి ఇబ్బంది లేకుండా మీరు మడ్ గట్స్ కావాలనుకుంటే మీ బైసికల్కి అటాచ్ చేసుకోవచ్చు. ఈ మడ్ గట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఏ సైకిల్కైనా చాలా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ 5 మినిట్స్లో ఈ ఫిట్టింగ్ అనేది అయిపోతుంది. మీ ఓన్గా మీరు ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో అడ్జస్టబుల్ మడ్ గట్స్ అయితే అని చెప్పొచ్చు. ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు హైట్ ఎంత కావాలి, సో ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా వీటిని అయితే డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఈ బైసికల్ మడ్ గట్స్ చాలా మంచి మెటీరియల్తో తయారు చేయడం జరిగింది. నాన్ బ్రేకబుల్, ఎటువంటి బ్రేక్స్ అయితే అవ్వవు. సో మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి మీ బైసికల్స్కి. MTB బైక్ బెల్. ఫ్రెండ్స్, ఈ బైక్ బెల్లో స్పెషల్గా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. ఒక నార్మల్ బెల్ లాగా ఉంటుంది. కానీ సైకిల్కి అయితే ఇది ఖచ్చితంగా కావాల్సిన బెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన సైకిల్కి ఎటువంటి ఎలక్ట్రిక్ హారన్ అయితే యూజ్ చేయము, నార్మల్ బెల్ అయితే యూజ్ చేస్తాం. కానీ ఆ బెల్ అంత సౌండ్ అయితే రాదు. ఈ బెల్ అయితే చాలా సౌండ్ అయితే వస్తుంది. మీకు బైక్ హారన్ ఎలా ఉంటుందో ఆ టైప్లో సౌండ్ అయితే వస్తుంది. సో మీకు డిఫరెంట్ మ్యూజిక్స్ అయితే దీంట్లో ప్లే చేసుకోవచ్చు. AAA బ్యాటరీ ద్వారా ఈ బెల్ అయితే ఆపరేట్ అవుతుంది. మీ సైకిల్కి చాలా ఈజీగా మీరు 2 మినిట్స్లోనే ఫిట్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి బెల్ మీ సైకిల్కి కూడా కావాలనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బెల్ కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్, వాటర్లో తడిచినా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. సో మీరు ఈజీగా మీ సైకిల్కి అయితే అటాచ్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి బెల్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. రంగు డౌలీ. ఫ్రెండ్స్, ఈ బైసికల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఇటువంటి బైసికల్ అయితే చూసుండ్రు. సో నార్మల్గా మీరు చూసిన బైసికల్కి ఫ్రంట్ ఒక వీల్, బ్యాక్ ఒక వీల్ అయితే ఉంటుంది. కానీ ఈ బైసికల్కి బ్యాక్ వీల్తో పాటు ఫ్రంట్ 2 వీల్స్ అయితే ఉంటాయి. సో ఆ 2 వీల్స్ వల్ల మనకి చాలా డిఫరెంట్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఎలా అంటే ఇది బ్యాలెన్సింగ్కి చాలా బాగుంటుంది. ఈజీగా మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఈ వెహికల్ని. అలాగే ఇంకా మనకి కొన్ని శాండ్ ఉన్న ప్లేసెస్లో, మట్టి ఉన్న ప్లేసెస్లో మన నార్మల్ బైసికల్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఈ బైసికల్ ఎటువంటి రోడ్లు అయినా సరే చాలా ఈజీగా వెళ్ళడానికి నేనైతే డిజైన్ చేయడం జరిగింది. అలాగే హెవీ డ్యూటీ బైసికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ బైసికల్ మీద మీరు ఈజీగా ఎక్కువ లోడ్ని అయితే క్యారీ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో బైసికల్ డిఫరెంట్గా ఉండడమే కాకుండా మీకు ఇన్ని స్పెషల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మరి ఇటువంటి బెనిఫిట్స్ మీకు కూడా కావాలనుకుంటే మీరు కూడా ఈ సైకిల్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు స్కూల్ అండ్ కాలేజెస్కి సైకిల్ మీద వెళ్తున్నట్టయితే మీకు ఈ ఎలక్ట్రిక్ పంప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు సైకిల్ మీద స్కూల్ అండ్ కాలేజెస్కి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి సడన్గా ఎయిర్ అనేది తగ్గిపోవడం, పంచర్ అవడం లాంటివి ఇష్యూస్ మీరు గమనించి ఉంటారు. మరి అటువంటి టైంలో మనకి సడన్గా పంచర్ షాప్ కావాలన్నా, లేదంటే టైర్లో గాలి నింపుకోవాలన్నా పంప్ అయితే అవసరం పడుతుంది.
సో అటువంటి టైంలో మీరు యూస్ చేసుకోవచ్చు ఈ ఎలక్ట్రిక్ పంప్. ఈ ఎలక్ట్రిక్ పంప్ ద్వారా మీకు ఈజీగా మీ సైకిల్ టైర్కి అటాచ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీరు ఒక బటన్ ప్రెస్ చేయగానే గాలి అనేది ఫిల్ అవుతుంది. సో వన్స్ మీకు ఎంత గాలి ఫిల్ అవుతుంది అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో దాని ద్వారా మీరు ఈజీగా మీ సైకిల్కి ప్రెషర్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇది ఈజీగా ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు, పాకెట్లో పెట్టుకుని క్యారీ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. మరి ఇటువంటి ఎలక్ట్రిక్ పంప్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ద డ్యూయో బైక్. ఫ్రెండ్స్, నార్మల్గా మీరు చాలా బైసికల్స్ని అయితే చూసారు, కానీ ఇటువంటి బైసికల్ మీరు ఇప్పటి వరకు ఎక్కడ చూసుండరు. ఎందుకంటే ఈ బైసికల్ నార్మల్గా సింగిల్ బైసికల్తో రెడీ అవ్వలేదు, 2 బైసికల్స్ అటాచ్ చేసి ఈ బైసికల్స్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో 2 బైసికల్స్ మధ్యలో మీకు పెడల్ అయితే ఉంటుంది, మీరు కూర్చోవడం కూడా మధ్యలోనే కూర్చోవాలి, అటువైపు ఇటువైపు బైసికల్ అయితే ఉంటుంది. సో ఈ బైసికల్ చాలా డిఫరెంట్గా ఉన్నా కానీ ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఎవరికైతే బైసికల్ బ్యాలెన్స్ చేయడం రాదో వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో చాలామంది ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు బైసికల్ తొక్కాలంటే కొంచెం బ్యాలెన్స్ విషయంలో ఇబ్బంది పడుతూ వాళ్ళు సైకిల్ అనేది యూజ్ చేయడం మానేస్తారు. అటువంటి వారి కోసం ఈ బైసికల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఏజ్లో కూడా మీరు పెడలింగ్ చేస్తే ఆటోమేటిక్గా మీ లెగ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఎటువంటి ఇబ్బంది రాకుండా వర్క్ చేయడం కోసం ఇటువంటి బైసికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి బైసికల్ మీకు కూడా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్. ఫ్రెండ్స్, బైక్స్ అండ్ బైసికల్స్ మీద మీరు లైట్స్ యూజ్ చేయడం చాలా పర్ఫెక్ట్, కానీ ఏ కారణం చేతైనా మీకు లైట్స్ యూజ్ చేయడం నచ్చట్లేదంటే మీరు ఈ రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో సైకిల్ వీల్స్కి ఈ రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్ని అటాచ్ చేశారంటే సైకిల్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. డే టైంలో ఎలాగా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి నార్మల్గా కనిపిస్తుంది, నైట్ టైము ఏదైనా లైట్ పడినప్పుడు ఆటోమేటిక్గా ఇది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో చాలా బాగుంటాయి ఈ స్టిక్కర్స్. మీరు బైక్ ఆర్ బైసికల్స్ వీల్స్కి అయితే అటాచ్ చేసుకోవచ్చు. సో మీకు నైట్ టైము మీకు విజిబిలిటీని ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తాయి అనమాట లైట్ పడగానే. అలాగే దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, రిఫ్లెక్టివ్ అలాగే రేడియం లైట్స్ కూడా ఉన్నాయి, మీరు రేడియం కూడా యూస్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్ మీకు కూడా కావాలనుకుంటే మీరు అమెజాన్ నుంచి 100 రూపీస్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. బైక్ హెల్మెట్ లాకర్. ఫ్రెండ్స్, ఈ లాక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీకు సైకిల్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు సైకిల్ మీద హెల్మెట్ యూజ్ చేసినట్టయితే హెల్మెట్ని లాక్ చేయడం కోసం ఈ లాక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సైకిల్ మీద ఎప్పుడు కూడా హెల్మెట్ యూజ్ చేస్తే మనం సేఫ్గా రైడ్ చేయడానికి ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా హెల్మెట్ అయితే యూజ్ చేయండి. సో హెల్మెట్ అనే కాదు, మీరు ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు మీ సైకిల్కి లాక్ చేయాలంటే ఈ లాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో లాక్ సిస్టమ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, నెంబరింగ్ సిస్టమ్తో ఈ లాక్ అయితే పడుతుంది. సో మీరు ఆ నెంబర్ని జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, కానీ నెంబర్ మర్చిపోయారంటే మీకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. సో నెంబర్ అయితే గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ లాక్ చాలా కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎట్ ఏ టైమ్ 2-3 హెల్మెట్స్ కూడా మీ సైకిల్కి అయితే లాక్ చేయొచ్చు. అంతేకాకుండా మీ సైకిల్ని ఏదన్నా పోల్స్కి లాక్ చేయాలన్నా కానీ ఈ లాక్ని అయితే యూస్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి లాక్ మీకు కావాలనుకుంటే మీరు ఫ్లిప్కార్ట్ నుంచి 300 రూపీస్కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాజెట్స్ అయితే తీసుకొస్తాను. సో ఈ గ్యాజెట్స్లో మీకు ఏ గ్యాజెట్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.